బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పొత్తు విషయంలో ఇండియా కూటమి ఎటు తేల్చి చెప్పకపోవడంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ 100 సీట్లలో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో బీహార్లో 20 సీట్లలోపే పోటీ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి 100 సీట్లలో పోటీ చేసేందుకు ఎంపీ అసద్ రెడీ అయ్యారు. అయితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటములకు ప్రత్యామ్నాయంగా తృతీయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తాము సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాం ప్రకటించారు. అయితే ఇండియా కూటమిలో చేరేందుకు మజ్లిస్ పార్టీ రెడీగా ఉంది. ఇప్పటికే పొత్తుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్కు లేఖ రాశారు. కానీ ఆర్జేడీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో మజ్లిస్ పార్టీ సత్తా చూపించేందుకు ఆ పార్టీ నేతలు రెడీ అయ్యారు. అంతేకాదు భావ సారూప్యత కలిగిన పార్టీలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. గతంలో మజ్లిస్ పార్టీ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి, బీఎస్పీ, ప్రస్తుతం రద్దయిన లోక్ సమతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. అప్పట్లో పతంగి పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. పలుచోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే 2022లో 4 ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. అయినప్పటికీ ఎంఐఎం పార్టీ పొత్తులతో ముందుకొచ్చింది. ప్రస్తుతం బీహార్లోని పరివాహిక ప్రాంతంలో 17% ముస్లిం జనాభా ఉన్నారు. ఆ ప్రాంతంపై ఏఐఎంఐఎం చాలా రోజులుగా కన్నేసింది. ఇందుకోసమే ఓవైసీ గత నెలలో సింహాచల్ ప్రాంతంలో 4 రోజుల పాటు ఆ పార్టీ అధినేత పర్యటించారు. అటు కిషన్గంజ్, అరియాలో, కతిహార్, పూర్నియాలో గణనీయంగా ముస్లిం జనాభా ఉండడంతో ఓవైసీ ఆయా ప్రాంతానికి చుట్టివచ్చారు. అయితే ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ అవకాశాలకు ఏఐఎంఐఎం గండి కొడుతోందని, బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. అందుకే మజ్లిస్ పార్టీతో పొత్తుకు ఇండియా కూటమి పార్టీలు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. అటు కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి బరిలో ఉన్నాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతుంది. తాజాగా మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాము 243 సీట్లకు గాను 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మజ్లిస్ 5 రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. అటు ఇండియా కూటమి గెలుపు అవకాశాలను మజ్లిస్ పార్టీ ప్రభావితం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ 100 సీట్లతో పోటీ చేస్తే ఓట్లు చీలుతాయన్న చర్చ జరుగుతోంది. మజ్లిస్ పోటీతో సెక్యులర్ ఓట్లు, ముస్లిం మైనార్టీల ఓట్లు చీలి ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత 2020 ఎన్నికల్లోనూ మజ్లిస్ ఈ అపవాదును మూటగట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. 5 స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ ఫ్రంట్ను దారుణంగా దెబ్బకొట్టింది. వీరిలో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారితే అఖ్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని 17% పైగా ఉన్న మైనార్టీల తరపున అసెంబ్లీలో గలం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కీలక పాత్ర పోషించబోతుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఎంఐఎం పార్టీపై ప్రధాన పార్టీలు విమర్శలు మొదలుపెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ టీం అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను చీల్చి బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యులర్ ఓట్లను విభజించి బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. అయితే బీహార్ ప్రజలు ఎంఐఎం పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.